హాయ్ హలో వెల్కమ్ టు హెల్త్ ట్రెజర్. నేను మీ కృతిక. ఎన్నో ఆరోగ్య సమస్యలకి చిన్న చిన్న చిట్కాలతో చెక్ పెట్టవచ్చు. మన రోజువారీ జీవితంలో ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలకి పరిష్కారం అందించడానికి మీ ముందుకు వస్తుంది మన హెల్త్ ట్రెజర్. మన హెల్త్ ట్రెజర్ ఛానల్లో మన నిత్య జీవితంలో ఎదుర్కొనే చిన్న పెద్ద అన్ని రకాల ఆరోగ్య సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. అందుకే మా హెల్త్ ట్రెజర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైవ్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఉలవల్లో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే వాటిని అస్సలు వదిలిపెట్టరు. మీరు డయాబెటీస్తో బాధపడుతున్నారా? మిమ్మల్ని అధిక బరువు వేధిస్తుందా? మీరు మూత్ర సంబంధమైన వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారా? మిమ్మల్ని కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు బాధిస్తున్నాయా? అయితే వీటన్నిటికీ ఒక్కటే పరిష్కారం, అది ఉలవలు. ఈ ఉలవలు చేసే మేలులు తెలుసుకోవాలనుకుంటే ఇటువో లుక్ వేయండి. ఉలవల్లో ప్రోటీన్ ఎక్కువ, పెరిగే పిల్లలకి మంచి టానిక్. ఉలవల్లో ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ ఉలవల మొలకెత్తిన ఉలవల్ని ఉడికించి వాటిని వేయించడం వల్ల ఉలవల్లోని పోషక తత్వాలు గణనీయంగా పెరుగుతాయి. ఉలవలు ఆకలిని పెంచుతాయి. కఫాన్ని అరికట్టడంలో ఉలవలు సమర్థవంతంగా పనిచేస్తాయి. కళ్ళ నుంచి నీరు కారుతున్నా, కళ్ళలో పూసులు కడుతున్నా ఉలవల్ని తింటే వెంటనే తగ్గిపోతాయి. మూత్రాశయంలో తయారయ్యే రాళ్లను కరిగించి వెలుపలకు రప్పించడానికి ఉలవలు సహకరిస్తాయి. తరచూ వచ్చే ఎక్కుళ్ళని కూడా ఉలవలు తగ్గిస్తాయనడంలో సందేహం లేదు. ఉలవల్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి మలబద్ధకాన్ని కూడా నివారించి విరేచనం సాఫీగా అయ్యేలా చేస్తుంది. ఉలవలు మూత్ర సంబంధమైన సమస్యల్ని తగ్గిస్తాయి. ఇవి మహిళల్లో ఋతుక్రమం సక్రమంగా అయ్యేలా చేస్తాయి. ఉలవల్ని ఉడికించుకొని తిన్నా సరే, లేదా ఉలవచారు ఆహారంలో తీసుకున్నా అన్ని వయసుల వారిలోనూ వచ్చే స్థూలకాయాన్ని కూడా తగ్గిస్తుంది. ఇప్పుడు ఉలవకట్టు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 కప్పు ఉలవలు తీసుకొని దానికి 4 కప్పుల నీళ్లు కలిపి కుక్కర్లో ఉడికించాలి. ఇలా తయారు చేసుకున్న ఉలవకట్టును ప్రతిరోజు ఉదయం పూట ఖాళీ కడుపుతో చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటూ ఉంటే క్రమంగా సన్నబడతారు. ఉలవలు తీసుకునే సమయంలో శరీరంలో మంటగా అనిపిస్తుంటే మజ్జిగ తాగితే సరిపోతుంది. బోధకాలు కాళ్ళవాపులతో బాధపడుతున్న వారు ఉలవల పిండిని పుట్టుమన్నును పిడికెడు చొప్పున తీసుకొని సమంగా కలపాలి. దీనికి కోడిగుడ్డులోని తెల్లసొనను కలిపి బోధకాలు మీద కాళ్ళవాపు ఉన్న చోట లేపనం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. కాళ్ళు చేతుల్లో వాపులు నొప్పి ఉన్నవారు ఉలవలను 1 పిడికెడు తీసుకొని పెనం మీద వేయించి మందపాటి గుడ్డలో మూట కట్టి నొప్పిగా ఉన్న భాగంలో కాపడం పెట్టుకోవాలి. ఇలా చేస్తే వెంటనే వాపులు నొప్పులు తగ్గిపోయి 1/2 కప్పు ఉలవలను, చిటికెడు పొంగించిన ఇంగువను, 1/2 టీ స్పూన్ అల్లం ముద్దను, 1/2 టీ స్పూన్ అతి మధురం వేరు చూర్ణాన్ని, తగినంత నీటిని కలిపి ఉడికించాలి. దీనికి తేనె కలిపి కనీసం నెల రోజుల పాటు తీసుకుంటే శరీరంలోని వ్రణాలు లేదా అల్సర్లు వెంటనే తగ్గిపోతాయి. ఈ ఉలవల్లో కొవ్వు పదార్థాలు అస్సలు ఉండవు. 100 గ్రాముల ఉలవ గుగ్గిళ్ళు తింటే అది మన శరీరానికి 321 క్యాలరీల శక్తిని, 22 గ్రాముల ప్రోటీన్లని, 57 గ్రాముల కార్బోహైడ్రేట్లని, 280 మిల్లీగ్రాముల కాల్షియంని, 313 మిల్లీగ్రాముల ఫాస్ఫరస్ని, ఫైబర్ని అందిస్తుంది. మీరు పిజ్జా తినడం కంటే ఈ ఉలవ గుగ్గిళ్ళు తినడం మంచిదని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లంని, కాలేయ సమస్యల్ని తగ్గిస్తాయి. ఉలవలు కండరాల్ని పటిష్టం చేసి నరాల బలహీనతని తగ్గిస్తాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి చెందిన కొంతమంది పరిశోధకులు ఉలవల్లో మధుమేహాన్ని నియంత్రించే గుణం ఉందని వెల్లడించారు. కాబట్టి ఉలవల్ని తప్పనిసరిగా మీ ఆహారంలో చేర్చుకోవడం మర్చిపోకండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.